నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. పాఠశాలలను 9 రకాలుగా నెలకొల్పటం అప్రజాస్వామికం. 4 దశల విధానాన్ని అమలు చేయాలి. ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి మంజుల. అందరి కృషి వల్లనే అవార్డు వచ్చిందని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన్ను అధికారులు, సిబ్బంది అభినందించారు. రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదుపై తనకు వచ్చిన అవార్డు, బంగారు పథకాన్ని ప్రభుత్వ అధికారులు, సిబ్బంది రెడ్ క్రాస్ సంస్థకు అంకితం చేస్తున్నానని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ప్రకటించారు. ఏపీ గవర్నర్ అబ్దుల్లా నజీర్ చేతుల మీదుగా అవార్డు, బంగారు పథకం అందుకోవటం చాలా సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. పనిచేస్తే మీ తరఫున నేను వెళ్ళి తీసుకొని వచ్చాను తప్ప నా సొంతంగా నా ఒక్కడి కృషి అనేది కాదు. ఇట్ ఇస్ నాట్ ఏ సింగిల్ హ్యాండ్. ఎప్పుడు కూడా ఒక్కరి పర్ఫార్మెన్స్తో మనకి ఏది సాధ్యం కాదు. ఇట్స్ టీమ్ పర్ఫార్మెన్స్తోనే సాధ్యం అవుతుంది. విలేజ్ లెవెల్ మనకి ఏదైతే ఫంక్షనరీస్ మన సచివాలయాల్లో ఉన్నారో, విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్, మండల్ లెవెల్ ఫంక్షనరీస్, డివిజనల్, సబ్ డివిజనల్, డిస్ట్రిక్ట్ లెవెల్లో మీరు అందరూ కష్టపడ్డారు. కాబట్టి నాట్ ఓన్లీ సభ్యత్వ నమోదు, మనం వేరియస్ సర్వీసెస్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ది రెడ్ క్రాస్, district collector is the president of the Red Cross Society in each district. Governor is the president for the state and collector is the for district president. So మనము ఆ సొసైటీ ద్వారా కూడా ఫ్లడ్స్లో కానీ మిగతా అన్ని అంశాల్లో కూడా మనం పబ్లిక్కి ఏ విధమైతే మనం ఎంపథెటిక్గా సర్వీస్ ఇచ్చాము, ఆ సర్వీసెస్ని వాళ్ళు రికగ్నైజ్ చేస్తూ మన అందరం చేసినటువంటి దానికి దట్ అవార్డ్ ఈస్ గివెన్. సో నేను నిన్న కూడా అనేది అదే, దట్ గోస్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. మీకే చెందుతుంది తప్ప నాకు చెందదు. సో యాజ్ ఎ టీమ్ మనకు చెందుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ కంగ్రాచులేషన్. బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల వద్ద నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మరికొన్ని సమస్యలను అధికారులకు బదలాయించి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలను 9 రకాలుగా నెలకొల్పడం అప్రజాస్వామికమని 4 దశల విధానాన్ని అమలు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి మంజుల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ఉపాధ్యాయుల ధర్నాకు జిల్లా అధ్యక్షులు అమృతపూడి శేఖర్ బాబు అధ్యక్షత వహించారు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం 2 ఉపాధ్యాయులను నియమించాలని చెన్నుపాటి మంజుల కోరారు. జాతీయ విద్యా విధానం, విద్యా హక్కు చట్టం మేరకు అన్ని పాఠశాలల్లో మాతృభాష మాధ్యమాన్ని కొనసాగించాలన్నారు. 117 జీవోను రద్దు చేస్తానన్న హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. 12వ PRCని వెంటనే నియమించి మధ్యంతర భృతిని ప్రకటించాలన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో ఉపాధ్యాయ ప్రధాన సంపాదకులు షేక్ జిల్లాని, జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి పిడి సోషలిజం, జిల్లా ఉపాధ్యక్షులు నాగాంజనేయులు, వై చెన్నకేశవులు, సి శ్రీనివాస, తెల్లప్రోలు శ్రీనివాసరావు, మాడుగుల కిషోర్, టి ఆదినారాయణ, విజయబాబు, జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మధ్యలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈ రోజున 26 జిల్లాలో కలెక్టర్ కార్యాలయాల ఎదురుగా 2వ దశ ధర్నా కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పిలిపించి నిర్వహిస్తూ ఉంది. దీనికి ప్రధానంగా 7 డిమాండ్లని మేము తీసుకున్నాము. దానిలో 4 ఆర్థిక డిమాండ్లు, మిగతా మొత్తము కూడా విద్యారంగానికి సంబంధించిన డిమాండ్లను తీసుకొని ఈరోజు విద్యా వ్యవస్థ ఎంత గందరగోళ పరిస్థితుల్లో ఉందో మనకు అర్థమవుతానే ఉంది. గత గవర్నమెంట్ 117 జీవోని తీసుకొచ్చి 6 రకాల పాఠశాలలు ఏర్పాటు చేయడం వల్ల 10 లక్షల మంది పిల్లలు మన పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళారు. మరి అది రద్దు చేస్తాము, మెరుగైన విద్యా సంస్కరణలు చేస్తామని ఈ ప్రభుత్వం రాకముందు నుంచి కూడా చెప్తూ ఈ రోజున 117 జీవోకి కట్టుబడి ఉన్నాము రద్దుకి అని చెప్తానే 9 రకాల పాఠశాలను ఈరోజు ఏర్పాటు చేస్తూ ఉంది. ఈ 9 రకాల పాఠశాలలు ఏర్పాటు చేయడం వల్ల జరిగే విధ్వంసం అనేది
గత 2-3 సంవత్సరాలకే మనకి తెలుస్తుంది, వచ్చే 2-3 సంవత్సరాలకే తెలుస్తుంది ఇది. మరి ఇలాంటి పరిస్థితి వద్దు. కేవలం ఆది నుంచి వస్తున్న 1 నుంచి 5 ప్రాథమిక పాఠశాలలు, 6 నుంచి 10 లేదా 12గా ఉన్నత పాఠశాలను కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదొకటే కాదు, మన తెలుగు రాష్ట్రం ఇది. తెలుగు రాష్ట్రంలో తెలుగు మీడియంలో చదువుకునే వెసులుబాటు లేదు. పిల్లవాడికి చాయిస్ ఉండాలని NEP 2020 ప్రకారం కూడా ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం కూడా మాతృభాషలో జరగాలనే దానికి కూడా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఫైట్ చేస్తూ ఉంది. ఇదే కాదు, ఇక పెండింగ్ బకాయిలు ఉన్నాయి అనేకము. ఈ పెండింగ్ బకాయిల మీద కూడా మేము PRC కానివ్వండి, IR కానివ్వండి, ఇలా ఆర్థిక డిమాండ్లని సెకండరీగా తీసుకొని విద్యా వ్యవస్థ బాగు కోసం, విద్యా వ్యవస్థలో ఈరోజు చెప్తున్న ప్రభుత్వ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాన్ని చిత్తశుద్ధితో అమలు చేయడం కోసం మేము ఈ రోజున పోరాటం చేస్తా ఉన్నాం. జిందాబాద్ 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 జిందాబాద్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న శ్రామికులు ప్రధానమంత్రి సురక్ష యోజన బీమా పథకాన్ని వినియోగించుకోవాలని ఇన్ఛార్జ్ APO శ్యామ్ తెలిపారు. కర్లపాళ్లెం, పిట్లవానిపాళ్లెం మండలంలో ఉపాధి హామీ పథకం పనులు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాధిక, ఉపాధి హామీ పథకం శ్రామికులు ఉన్నారు. కర్లపాళ్లెం మండలం పాత నందాయిపాళ్లెం గ్రామంలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పథకం పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న శ్రామికుల కోసం ప్రధానమంత్రి సురక్ష యోజన బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. అదేవిధంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ఈ పథకంలో చేరాలని, తద్వారా ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే 2 లక్షల రూపాయలు ప్రమాద బీమా సౌకర్యం ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో రాధిక, ఉపాధి హామీ పథకం శ్రామికులు ఉన్నారు. నమస్కారం అండి. ఈరోజు ఏటవారిపాలెం, పాతనారాయణపాలెం గ్రామాల్లో ఉపాధి హామీ పర్యవేక్షణ జరిగింది. కూలీలందరూ కూడా ఎండాకాలంలో పనిచేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే గవర్నమెంట్ వారు నిర్ణయించిన 307 రూపాయలు వేతనం ఎలా పొందాలి, కొలతల ప్రకారం పనిచేయాలి, 307 రూపాయలు తప్పనిసరిగా ప్రతి వేస్ట్ సీకర్ కూడా పనిచేసి తీసుకోవాలని కొలతలు వివరించడం జరిగింది. అలాగే ఉదయం 6 గంటల నుంచి 10 గంటల సమయం మధ్య ఎండాకాలం కాబట్టి పని ప్రదేశం నుండి పనిచేయాలి. పని పూర్తిగా అయినట్లయితే మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు ఆ పని మిగిలిన పరిమాణాన్ని పూర్తి చేసినట్లయితే మీకు గవర్నమెంట్ వారు ఇచ్చే 307 రూపాయలు వేతనాన్ని తీసుకున్నట్టయితే అది మనకు ఉపయోగపడుతుందని కూలీ అందరికి కూడా వివరించడం జరిగింది. అలాగే పనికి వచ్చేటప్పుడు తప్పనిసరిగా ఆయుధాలు తీసుకొని రావాలి. ఎందుకంటే మనకి పని దగ్గర కొలతల ప్రకారం పనిచేస్తేనే మనకు డబ్బులు వస్తాయి కాబట్టి ఆయుధాలు లేక మనం ఏం చేయలేము. అలాగే పనికి వచ్చిన ప్రతి కూలీ కూడా పనికి వచ్చేటప్పుడు 2 లీటర్ వాటర్ బాటిల్ తప్పనిసరి తెచ్చుకోవాలి. ఎండాకాలం కాబట్టి వాటర్ అనేది ప్రతి వేస్ట్ దగ్గర కూడా తెచ్చుకోవాలని కూలీలందరికీ వివరించడం జరిగింది. దాంతోపాటుగా ప్రతి వ్యక్తి కూడా మనకి ఇన్సూరెన్స్ అనేది గౌరవ ప్రధానమంత్రి గారి ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఉంది. అదేంటే సురక్ష బీమా యోజన. ఇది ప్రతి వేస్ట్ దగ్గర కూడా ఉపాధి పనికి వచ్చే ప్రతి వేస్ట్ దగ్గర కూడా 20 రూపాయలు తమ అకౌంట్లో ఎవరైతే పనికి వస్తారో వాళ్ళ అకౌంట్లో నుంచి వాళ్ళు ఇష్టపూర్వకంగా అప్లికేషన్ ద్వారా 20 రూపాయలు కట్ అవుతుంది. ఇదేంటంటే ప్రమాదశాత్తు ఆ వేస్ట్ సేకరు ఎక్కడైనా ప్రమాదం జరిగి మరణిస్తే వాళ్ళకి 2 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ రావడానికి అవకాశం ఉంది కనుక వాళ్ళందరూ కూడా ఈ సురక్ష బీమా యోజన ఇన్సూరెన్స్ అప్లికేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర ఉంది. ఇవన్నీ అప్లికేషన్ పూర్తి చేసి ఇచ్చినట్టయితే MPD గారి ద్వారా మీ అకౌంట్ ఏ బ్యాంకులో అయితే ఉందో ఆ బ్యాంకులో ఈ అప్లికేషన్ ఇచ్చి మీ కూలీలందరికీ కూడా ఇన్సూరెన్స్ అప్లై అయ్యేటట్టుగా చూస్తామని కూలీలందరికీ వివరించడం జరిగింది. ఇది ఈరోజు ఏటవారిపాలెం గ్రామ పంచాయతీలో మరి అలాగే పాతనందాయపాలెం పని ప్రదేశంలో కూలీలందరూ కలిసి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఉప సర్పంచ్ అబ్దుల్ కలాం ఫౌండేషన్ చైర్మన్ పఠాన్ అహ్మద్ బాషా అన్నారు. ఈరోజు అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం సేవా కార్యక్రమంలో భాగంగా దండుబాటు రోడ్డులోని ఒక నిరుపేద మహిళకు 10 కేజీలు బియ్యం అందించడం జరిగింది. మరి ఈ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా చేస్తున్నాము. మీ అందరి సహాయ సహకారాలు ఉంటే ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాను. శ్రీ మత్యుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర భావనారాయణ స్వామి వారి 1432వ
నవాహ్మిక వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని గజవాహనంపై బాపట్ల పట్టణంలో పురవీధుల్లో ఊరేగించారు. భావనారాయణ స్వామి గోపురాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ సందర్భంగా వివిధ భజన సంఘాలు కోలాట ప్రదర్శన నిర్వహించారు. కోలాటాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సుబ్బారావు గురుస్వామి మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ఆధ్వర్యంలో భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసే దేవుని కృపకు పాత్రలు కావాలని కోరారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు స్వామివారి రథోత్సవం జరుగుతుందని, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. బాపట్ల పట్టణంలో వచ్చేసి ఉన్న సుందరవరి రాజలక్ష్మి శ్రీర భవనారాయణ స్వామి వారి దేవస్థానం మన ఊరు మన గ్రామంలో భవదేవుడు వెలిసి ఉన్నాడు. మరి గ్రామంలో పిలిచిన పిల్లపైన ప్రతి ఉత్సవంలో పాల్గొనే స్వామివారికి ఇంత ఆహ్లాదిగా మరి ఇంత కార్యక్రమం మహిళలు ఎంతో చేతులు పోరాటతో శ్రీహరి పోరాటం కావచ్చు, అవతల పవిత్ర కావచ్చు, మరి ఇంత పోరాటం జరుగుతుంది. మరి గుడి దేవస్థానం కూడా 1432 సంవత్సరాల చరిత్ర దేవస్థానం. మరి ఇట్లాంటి దేవస్థానం ఈ ఉత్సవాలు రోజు రోజుకి జనంలోకి వెళ్ళి విధంగా కార్యం జరుగుతుంది. అట్లాగనే ఈ నెల 12వ తారీఖు నాడు ఈ ఉత్సవాల భాగంగా 12వ తారీఖు నాడు ఉదయం కూడా స్వామివారి కళ్యాణానంతరం స్వామివారికి కుంభహారతి, 12 గంటలకి అన్న సంతర్పణ సుమారు 20,000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. మరి అన్న సంతర్పణ కార్యక్రమంలో విధాత అన్నం సతీష్ ప్రభాకర్ గారు. ఈ కార్యక్రమం అయినాక సాయంత్రం పూట బంగారి రథాన్ని సాయంత్రం 4 కొన్ని వేల మంది బాపట్లో దివ్య రథం కొత్తగా చేసే రథాన్ని ఎంతో వైపుతంగా అలంకారం చేసి స్వామివారి ఊరికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళు స్వామి యొక్క దగ్గరకు వచ్చి స్వామి మమ్మల్ని కాపాడండి, ఊరు కాపాడండి, దేశం కాపాడండి, అందరూ కూడా భారతీయులు బాగుండాలి, ఇండియా బాగుండాలి, ఒక్కసారి మనసావాస కర్మని రంగంతో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామివారి కృపకు పాత్రలు కావాలని, స్వామి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరికి ఇంటింటికి ప్రతి ఒక్కరికి భద్రపద అందరూ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ద్వారా అందరూ కూడా వచ్చి ఈ అన్నదానాల్లో పాల్గొని ఈ రథ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క 12 తరగతి జరిగే కార్యక్రమం అంతా కూడా ప్రతి ఇంట్లో కూడా పండగలగా మన ఊళ్ళో మన గుళ్ళో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమం పాల్గొని స్వామివారి కృపకు పాత్రలను కోరుకుంటానికి మా బావదేవుని ఉత్సవ కమిటీ తరఫున కృతజ్ఞాపనాలు తెలియజేస్తున్నాం. అట్లాగే వారి టీమ్ ఇన్ఛార్జి టి ఇంద్రాణి గారు వారు రాకపోయినా వారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. వారికి కూడా ఆ బావదేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. పిట్లవానిపాళెం మండలం చందోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని రెడ్డిపాళెం టోల్ ప్లాజా సమీపంలో చందోలు ఎస్ఐ శివకుమార్ తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు సరైన ధృవీకరణ పత్రాలు కలిగి ఉండాలన్నారు. పిట్లవానిపాళెం మండలం పరిధిలోని గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి, మెయిన్ విలేజ్లైన చందోలు, పిట్లవానిపాళెం, కాజీపాలెం, అల్లూరు గ్రామాల్లో ట్రాఫిక్ అంతరాయం ఎక్కువ జరుగుతుంది. మీరందరూ కూడా వెహికల్స్ అన్నీ కూడా క్యూ లైన్ల పక్కన పెట్టుకోవాలను, రోడ్డుకి అంతరాయం జరగకుండా. ముఖ్యంగా పిల్లలు, పెద్దలు అందరూ కూడా వాళ్ళ అవసరాల నిమిత్తం టౌన్కి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించవలను. తప్పనిసరిగా ప్రాణం చాలా విలువైంది, వెలకట్లేనిది. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రయాణించవలను. దాంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్, బండి ఖాతాలు కూడా, ఇన్సూరెన్స్ అన్నీ మీ దగ్గర ఉంచుకోవాలను. తరచుగా వెహికల్ చేయడం జరుగుతుంది. దానిలో మీ డాక్యుమెంట్స్ లేని పక్షాన ఫైన్ వేయబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తూచా తప్పక పాటించవలను.
ఆటో డ్రైవర్లు ఎక్కువగా ప్యాసింజర్స్ని ఎక్కువ మందిని ఎక్కించుకొని ప్రయాణిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్సు, మీకు కూడా అన్ని డాక్యుమెంట్స్ ఉండాలి. యూనిఫామ్ కూడా ధరించాలి. ప్రజలకి మీరు కూడా ఎక్కిన వాళ్ళ పట్ల గౌరవంగా ఉంటూ వాళ్ళని ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశం తీసుకెళ్ళేటప్పుడు సురక్షితంగా వాళ్ళని గమ్యం చేర్చుకోవాలను. ముఖ్యంగా ఈ ఆన్లైన్లో జాబులు ఇప్పిస్తామని ఫేక్ కాల్స్ వచ్చి మీరు అమౌంట్ కట్టండి జాబ్ వస్తుందని చెప్తే తెలియకుండానే మన గ్రామాల్లో ఫస్ట్ చెప్పగానే ఫోన్పే చేసేస్తున్నారు. అలాంటి ఫేక్ కాల్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సైబర్ క్రైమ్ పట్ల చాలా జాగ్రత్త వహించవలను. వేసవి సెలవులు వచ్చినాయి, పిల్లలందరూ ఎక్కడెక్కడో హాస్టల్ నుంచి వస్తారు ఆడుకోవటానికని, అలా బయటికి వెళ్తారు. వాళ్ళు తరచుగా క్రికెట్ ఆడుకునేటప్పుడు గొడవలు కానీ, మునగటానికి కాలువల్లోకి బావుల్లోకి వెళ్తారు ఈతకి. అలాంటి సంఘటనలు జరగకుండా మీ పిల్లల మీద మీరు జాగ్రత్త వహించాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ తూచే తప్పకుండా పాటిస్తారని తెలియజేసుకున్నాను. మరీ ముఖ్యంగా గ్రామాల్లో కోడిపందాలు, పేకాట, ఈ నాటుసారా ఏమైనా అసహాయ కార్యక్రమాలకు ఎవరైనా పాల్పడితే సమాచారం తెలియపరచండి. వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడను. ముఖ్యంగా ఈ ఓపెన్ డ్రింకింగ్, ఎక్కడ పడితే అక్కడ తాగటం, చెట్టల్లో పుట్టల్లో తాగుతున్నారు. మేము అలా వెళ్ళినప్పుడు అలా పరిగెత్తడం, వెనక ముందు చూసుకోకుండా వెళ్ళిపోతున్నారు. అలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కనుక ప్రతి ఒక్కరూ ఇలా ఓపెన్ ప్లేస్లో మద్యం సేవించరాదు, ప్రతి ఒక్కరూ గమనించాలి. కోడిపంద, పేకాట అసహాయ కార్యక్రమాలు ఎవరైనా పాల్పడితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడను. తెలిసిన వాళ్ళు సమాచారం తెలియపరచండి. సమాచారం తెలియపరిచిన వాళ్ళకి గోప్యంగా ఉంచబడను. మీరు ఎప్పుడు చేసినా మేము మీ అందరికీ, ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాం. చందోల్ పోలీస్. పిట్లవానిపాళ్లెం మండలం చందోలు గ్రామంలో గల శ్రీ బండ్లమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చందోలు బండ్లమ్మ దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం కావడంతో అమ్మవారిని మహాశక్తి దేవిగా అలంకరించడం జరిగిందని, అనంతరం పసుపు, కుంకుమ, వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. హరిద్ర శృంగార్చన పూజలు నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవాలయం ప్రాంగణంలో పొంగళ్లు పొంగించి నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. దీంతో దేవాలయం భక్తులతో నిండిపోయింది. భక్తులు బారులు తీరి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. వంశ పారంపర్య అర్చకులు బళ్ళారెడ్డి తదితరులు ఉన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తూ 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ ప్రశంసించారు. విద్యార్థులకు అవార్డులు, జ్ఞాపికలను స్థానిక కలెక్టరేట్లో అందజేశారు. అనంతరం విద్యార్థులకు శాలువా కప్పి ఆయన సత్కరించారు. ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు విశేషంగా ప్రతిభ కనపరిచారని కలెక్టర్ అభినందించారు. 9 వసతి గృహాలు, పాఠశాలల్లోని 19 మంది విద్యార్థులు 500 నుండి 589 మార్కుల వరకు సాధించడం సంతోషదాయకమన్నారు. ఇదే తరహాలో ప్రతి ఏటా ర్యాంకులు సాధించేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని శివలీల, సహాయ బీసీ సంక్షేమ అధికారులు రాజేష్ దాసు, అరుణమ్మ, శారదారాణి, హెచ్డబ్ల్యూఓలు, రెసిడెన్షియల్ పాఠశాలల ప్రధానాచార్యులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం నిజాంపట్నం గ్రామంలోని మొగదరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మహిళలు కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సముద్ర తీరం వద్ద ఏదైనా జరిగిన వెంటనే కంట్రోల్ రూమ్కి సమాచారం ఇవ్వాలని విద్యుత్ శాఖ ఎస్ఈ ఆంజనేయులు కోరారు. బాపట్ల మండలంలోని సూర్యలంక గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ను నిర్వహించారు. విద్యుత్ శాఖకు సంబంధించి పోల్స్ అరిగిపోవటం, వంగిపోవటం, వైర్లు తెగిపోవటం వంటివి ఏవైనా ఉన్నా
విపత్తుల సమయంలో వెంటనే పరిష్కరించడం జరుగుతుందని ఆయన సందర్భంగా పేర్కొన్నారు. అదేవిధంగా విద్యుత్ తీగలకు చెట్లు అడ్డమున్నా వాటిని కూడా తొలగించడం వంటి పనులు వెంటనే పూర్తి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సూర్యలంక అడవి విలేజ్లో మాక్ డ్రిల్ సందర్భంగా మేము కొన్ని విద్యుత్ శాఖ తరఫున కొన్ని వర్క్స్ చేస్తున్నాము. ఇందులో భాగంగా ఏంటంటే ఎప్పుడైతే తుఫాను హెచ్చరిక వచ్చిన వెంటనే మేమందరం కూడా మరి మా సర్కిల్ ఆఫీస్ కానీ డివిజన్ ఆఫీసెస్లో మరియు మండల స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తాము. ఏదన్నా జరిగిన వెంటనే మాకు సబ్స్టేషన్లో కూడా దీని మీద ఇండికేషన్ వస్తుంది. ఇమీడియట్గా మేము ఈ సందర్భంగా ఒక 11,000 పోల్స్ అట్లనే లైన్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా సన్నద్ధం చేసుకుంటాము. అందులో భాగంగా ఈరోజు మరి సూర్యలంకలో ఈ వర్క్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ పోల్స్ ఎక్కడన్నా లీన్ అయిన సందర్భంలో పోల్స్ లీనింగ్ తీస్తాము. అట్లనే ఏమన్నా ఇన్సులేటర్స్ డ్యామేజ్ అయితే వాటిని మార్చుకుంటాము. అట్లనే కండక్టర్ డ్యామేజ్ అయితే దాన్ని మార్చుకుంటాము. జనరల్గా అక్కడక్కడ ఈ చెట్లు కూడా పడుతుంటాయి. అందులో భాగంగా వాటికి కూడా సన్నద్ధమై మరి ఈరోజు ఈ సూర్యలంకలో ఈ వర్క్ మాక్ డ్రిల్లో భాగంగా చేస్తున్నాము. వాతావరణ ప్రతికూల ప్రభావాలు, తుఫాను లాంటి హెచ్చరికలు జరిగి కార్యక్రమాల్లో ఎదుర్కోవాల్సిన పరిస్థితులను మేము ముందుగా సన్నద్ధమై మాక్ డ్రిల్ కార్యక్రమంగా నిర్వర్తిస్తున్నాము. పూర్తిగా అన్ని సామాగ్రితోటి సిబ్బందితోటి ఈ మాక్ డ్రిల్ కార్యక్రమాలు ఎలా నిర్వర్తించాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత వేగంగా పనిచేయాలి, వినియోగదారులకి సప్లై అందజేసే క్రమంలో ఎలా ప్రవర్తించాలి అని నిర్దేశించుకుంటూ ఈ మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా మా బాపట్ల డివిజన్ తరఫున ఎస్సీ గారు, మా ఎస్సీ గారు, మేము మా ఏడీలు సిబ్బందితో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము. దీన్ని సమర్థవంతంగా ఇప్పుడు స్తంభం పడిపోతే ఎలా చేయాలి, వైర్ కట్ అయింది, పోలు వంకర పోయింది, పడిపోయిన స్తంభాలు, తెగిపోయిన లైన్లు ఎలా మనం బాగు చేయాలి అనే విషయమై మేము మాకు పూర్తి చేయడం జరిగింది. దాదాపు కార్యక్రమం పూర్తిగా వచ్చింది. ఈ ఇందులో సహకరించేందుకు ధన్యవాదాలు. పాకిస్తాన్ భారత్ల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా అధికారుల ఆదేశాల మేరకు అగ్నిమాపక శాఖ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గ్లోరీ, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, తహసీల్దార్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన వారోత్సవాల్లో అత్యంత వైభవంగా జరిగాయి. వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి దేవస్థానం వద్ద నుండి మంగళ వాయిద్యాలతో అమ్మవారిని ఊరేగించారు. అమ్మవారికి పంచామృత అభిషేకాలు, పూల అలంకరణ, సహస్రనామ పూజ కార్యక్రమాలు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు వేలాదిగా పాల్గొని విజయవంతం చేసి అమ్మవారి ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమాలను శ్రీ ఆర్యవైశ్య సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షులు వర్తక మిత్ర డాక్టర్ కొత్తమాసు సత్యనారాయణ పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వక్కలగడ్డ గుప్తా, కార్యవర్గ సభ్యులు, మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్రవర్మ. పాఠశాలలను 9 రకాలుగా నెలకొల్పటం అప్రజాస్వామికం. 4 దశల విధానాన్ని అమలు చేయాలి. ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి మంజుల. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బి సిటీ న్యూస్.